పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో చాలామంది ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు తోరణాలు. మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. దీపావళి ముందు నుంచి కూడా ప్రాపర్గా అంటే మోడల్స్ అన్నీ కూడా అయిపోయి ప్రాపర్గా స్టాక్ లేదు. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాక్ అయితే వచ్చిందండి. ఇవాళ వీడియోలో మీకు తోరణాలు అన్నీ కూడా 100 రూపాయల నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది. బడ్జెట్ రేంజ్ అలాగే మోడల్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూసే ఐటమ్స్ ఏవైనా కూడా మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సింపుల్గా సునీత హోమ్ డెకార్ అని చెప్పి మీరు గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేసుకుంటే షాప్కి రీచ్ అవ్వచ్చు. లేదు అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మేము లొకేషన్ షేర్ చేస్తామండి. ఇంకా రాలేని వాళ్ళు అసలు ఏం టెన్షన్ పడద్దు. ఆన్లైన్లో మీకు ఐటమ్ ఎక్కడికైనా పంపిస్తాము. ఇంకా దయచేసి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. కాల్స్ తక్కువ చేస్తే మీకు తొందరగా రెస్పాన్స్ అనేది వస్తుంది. వీడియో చూసే ముందండి ఒక చిన్న విషయము. యాక్చువల్గా ఇవన్నీ మనకి రెగ్యులర్గా కంటే దీపావళికో లేకపోతే శ్రావణ మాసంలోనో మనం ఇలాంటి ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేస్తాం కదా. కానీ ఏమవుతుందంటే అసలు శ్రావణ మాసం సీజన్ అప్పుడండి సీజన్లో ఐటమ్స్కి అసలు చాలా ఎత్తన పడాల్సి వస్తుంది స్టాక్ని అంటే రీఫిల్ చేయడానికి. ఇంకా అసలు ఇలాంటి ఐటమ్స్ అయితే అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్ కదండి, మనకి స్టాక్ రావడం చాలా డిలే అయిపోతుంది. అసలు సప్లై మేము కస్టమర్కి సప్లై చేయలేకపోతున్నాం అనమాట. చాలా ప్రాబ్లం ఉంది. అందుకని ఈసారి అసలు సీజన్తో సంబంధం వద్దు మనకి, ఇవి ఏమీ పాడైపోయేది కాదు, చక్కగా కొని పెట్టేసుకుంటారని ముందు నుంచే ప్లాన్డ్గా ముందే తెప్పించాం అనమాట స్టాకు. అది సంగతి. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు ఆర్డరు? దీపావళి ముందు చేసిన ఆర్డరు వస్తూ ఉంది ఇప్పటికి. ఇంకంటే ఇప్పుడు మనకి ఇప్పటి నుంచి రెడీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ముందుగా మనం ఎప్పుడు ఏ వీడియో అయినా వినాయకుడితో మొదలు పెడతాం కదా మోస్ట్లీ. అలాగే ఈసారి కూడా లక్ష్మీ గణపతి తోరణం అండి. మనకి ఆ మధ్యలో కనిపించే గోల్డ్ కలర్ అంతా కూడా ప్లాస్టిక్ ఐటమే. అలాగే ఇవి బీడ్స్ అండి, ఇవి గోల్డ్వి ముత్యాలు రెండు కూడా బీడ్స్. సో ప్రైస్ వచ్చి 350 రూపీస్. ఇవి అప్పట్లో అసలు ఒక రేంజ్లో సేల్ అయినాయి. చాలా గ్యాప్ తర్వాత దాదాపుగా దీపావళి ముందు స్టాక్ అయిపోతే ఇప్పుడుకి వచ్చినాయి మళ్ళీ మనకి. సో ఇప్పుడైతే మాత్రం స్టాక్ బాగానే ఉందండి. సో మీరు ఎవరైనా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నెక్స్ట్ ఇట్లా మనకి చిలకలు వచ్చినాయి. ఆ రింగ్స్ వచ్చి చిలకలు వచ్చినాయండి. అలాగే పాంపామ్ బాల్స్ వచ్చి మంచిగా హ్యాంగింగ్స్ వచ్చినాయి. సింపుల్గా ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే అండి ఏం పాడయ్యేది ఏం ఉండదు. వాడటం ఒక 2 ఏళ్ళు బోరు కొడితే తీసేయడం అంతే. ప్రైస్ వచ్చి 325 రూపీస్. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్యూటిఫుల్ మోడలు. ఇక్కడ మనకు ఎంత ప్రాపర్గా బెల్స్ లాగా వేలాడుతుంది చూసారా. అలాగే మామిడాకులు లాగా వచ్చి దాని లోపలికి ఓం షేప్లో ఉన్న గణేష అనమాట. కొంచెం డిఫరెంట్గా గణేష ఐడల్ డిఫరెంట్గా డిజైన్ చేస్తారు కదా, ఆ టైప్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రైస్ వచ్చి 360 రూపీస్ అండి. అన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి. ఇవి తొందరగా నల్లబడవు కూడా, హ్యాపీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఇలా మనకి సింపుల్గా డిజైన్ అయితే సింపుల్గా ఉంది. కొంచెం ఇట్లా ఆర్చ్ లాగా వచ్చి దాని లోపల ఎలిఫెంట్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఎలిఫెంట్స్ కూడా అన్నీ కూడా తొండం పైకి లేపినే ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్నీ చెప్పాను కదండి, డిజైన్ బాగుంది, చాలా బాగుంది అనిపించినవి కూడా మీకు అన్ని బడ్జెట్ రేంజే. ప్రైస్ వచ్చి 340 రూపీస్. ఇదిగోండి, ఈ మోడల్ అయితే అసలు ఒక రేంజ్లో సేల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట. ఇది 400 రూపీస్ అండి. మధ్యలో మనకి బెల్కి కూడా అంతా ఇట్లా ఉంటుంది అనమాట. డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏ కలర్ అయినా కూడా మనకి అంటే డోర్స్ అవి ఏ కలర్ అయినా కూడా సెట్ అయ్యే డిజైన్ అనమాట ఇది. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చి మనకి మామిడి తోరణాలు, బెల్స్, అలాగే మధ్యలో ఏంటంటే బల్బ్ షేప్లో వచ్చినాయి అవి బాల్స్ తోటి. ప్లాస్టిక్ బాల్కి పైన ఊల్ లాగా వచ్చిందండి. ఇది ప్రైస్ వచ్చి 320. అసలు నెక్స్ట్ అండి, ఇది సూపర్ డిజైన్. అన్నీ కూడా మనకి ఎలిఫెంట్స్ హ్యాంగ్ అవుతా ఉన్నాయి కదండి. పైన వచ్చి అంత గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి. ప్రైస్ వచ్చి 225 రూపీస్ అండి. ఇంకొక హైలైట్ పీసు, అలాగే బడ్జెట్ రేంజ్ ఐటమ్ అనమాట. అన్నీ మనకి ఇట్లా గోల్డ్ కలర్తో లీవ్స్లో గణేష డిజైన్ వచ్చిందండి. మీకు పైన ఉన్న బీడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రైస్ వచ్చి ఇది 185 రూపీస్. ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి, ఇది చూస్తున్నారు కదా లీవ్స్ లాగా ఉన్న గోల్డ్ కలర్ లీవ్స్, అలాగే కలర్ బాల్స్ వచ్చినాయి. మీకు ఈ బాల్స్ మీద కూడా అంతా ఇది థ్రెడ్ ఉందండి. ఇదిగోండి, ఇలా థ్రెడ్ ఉంటుంది. మనం మామూలుగా సింపుల్ బ్రష్ తోటి క్లీన్ చేసేసుకుంటే చక్కగా అవైతే నల్లబడవకుండా బాగుంటాయి. లీవ్స్ అయితే నల్లబడవు. ప్రైస్ 400 రూపీస్ అండి.
ఈ లీవ్స్ మీద కూడా మీకు ఇదిగోండి ఇట్లా వినాయకుడు ఉన్నారు, చక్కగా గణపతి డిజైన్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి, మీకు పాంపామ్ బాల్స్ వచ్చి చక్కగా ప్లాస్టిక్ బాల్ పైన డిజైన్ వచ్చింది. ప్రైస్ వచ్చేది 320 రూపీస్. ఇదైతే ఈ ఆకుల్లో ఆకు కలిసిపోయిందండి, ఆకునే అన్నట్టు కలిసిపోయింది, మధ్యలో చక్కగా కలసం వచ్చింది. అలాగే మామిడాకులు మీరు అనొచ్చు మామిడాకులు ఒరిజినల్లీ పెట్టుకోవాలి ఇవి ఎందుకు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ అండి, బట్ ఏంటంటే రోజు మామిడాకులు పెట్టుకోలేము కదా, సో అలాంటప్పుడు మనం పూజ గదులకి వాటికి కొంచెం కలకల్లాడుతూ ఉంటాయి పెడితే. ప్రైస్ వచ్చి 100 రూపీస్. ఇదైతే మెల్ల మాల్లా ఉందన్నమాట, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా సింపుల్గా మనకి పూజ గదులు ఇట్లా ఉంటాయి కదండి, గుమ్మాలు కానివ్వండి, పూజ మందిరానికి వేసుకోవడానికి కూడా బాగుంటాయి అని చెప్పి తెప్పించాము. చక్కగా నెమళ్ళు అలాగే వినాయకుడు హ్యాంగ్ అవుతూ ఉన్నారనమాట. ప్రైస్ వచ్చి 100 రూపీస్. ఇవైతే మేము వీడియో చేయకముందే సేల్ మొదలైపోయినాయి అనమాట. గవ్వలుండి చక్కగా చిలుకల టైపు వేలాడుతూ ఉన్నాయి అనమాట. పాంపామ్ బాల్స్ వచ్చి సెంటర్లో మీకు మనకు కొంచెం కిందకు వచ్చిందండి డిజైన్. ప్రైస్ వచ్చి 475 రూపీస్. మల్టీ కలరు చక్కగా కలకల్లాడుతూ ఉంది. మనం ఇప్పటి వరకు చూసిందంతా కూడా లీవ్స్ అవనివ్వండి ఏదైనా కూడా ప్లాస్టిక్, బట్ ఇదేంటంటే మెటల్ వస్తుంది, వైట్ మెటల్ వస్తుంది. ఇవి అసలు నల్లబడవండి, మనకి వైట్ మెటల్ ఐటమ్ ఉంటుంది కదా, అట్లానే ఇది కూడా నల్లబడదు అసలు. శుభ లాభ్ రాసింది, సెంటర్లోనేమో మనకి గణేష్ ఇది ఉందన్నమాట. అలాగే శ్రీ శుభ లాభ్ అని ఉందన్నమాట, శ్రీ నమః శుభ లాభ్ అని ఉంది. ఇంకా దీని ప్రైస్ వచ్చి 450 రూపీస్. ఇదిగోండి ఇట్లా మొత్తం గుమ్మం అంతా కవర్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చి అంటే మనకి ఇది ఒక లేస్ టైప్లో వస్తుంది అనమాట. ఇక్కడ మనకి హుక్ టైప్ డిజైన్ ఇచ్చారు కదండి, అక్కడ కొంచెం హోల్ చేసుకుని తగిలిచ్చేసుకోవడమే. ప్రైస్ వచ్చేది 350 రూపీస్ అండి. ఇదిగోండి నెక్స్ట్ ఇది కూడా మన దగ్గర ఒక హాట్ కేక్ ఐటమ్ అనమాట. ఇది అంతకుముందు దాన్ని రీస్టాక్ అయింది. చక్కగా స్వస్తిక్ వచ్చి మనకి పైన కింద మల్లెపూల షేప్లో వస్తాయి అన్నమాట. ప్రైస్ వచ్చి 375 రూపీస్. ఇది కూడా వన్ ఆఫ్ ద హాట్ కేక్ ఐటమ్ అనమాట. అంతకుముందు ఉన్నటిలో ఈ కొన్ని ఐటమ్స్ నేను ఏవైతే రీస్టాక్ అని చెప్పానో అవన్నీ అంతకుముందు డిజైన్స్ రీస్టాక్ అయినాయండి. ఇది కూడా అంతకుముందుదే రీస్టాక్ అయింది, మిగిలినవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి అనమాట. ఇది ప్రైస్ వచ్చి 360 రూపీస్. ఇట్లా మనకి 2 ఆర్చెస్ వస్తున్నాయి అనమాట. ఇది లెంత్ ఎంత ఉంది ఏంటి అనేది మీకు ఒకసారి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు అన్నీ కూడా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి ఇవి ప్యారెట్స్ కాదు, ఇవి నెమళ్ళు అనాలా లేకపోతే నెమళ్ళే, కలర్ అది ఇచ్చాడు కనుక నెమళ్ళు. చక్కగా చాలా బాగుంది కలర్ఫుల్గా. ప్రైస్ వచ్చి 450 రూపీస్. నెక్స్ట్ వచ్చండి ఇవి సైడ్ హ్యాంగింగ్స్, గుమ్మానికి అటు ఇటు వేసుకుంటాం కదా, అవి కింద వైపున మనకి అలా చిలకలు వచ్చినాయి. ఇక్కడేమో రాజారాణి అనమాట. ఇవన్నీ కూడా మనకి రాజస్థానీ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ కదండి, సో అక్కడికి అకార్డింగ్ డిజైన్స్ కూడా ఉంటాయి. ప్రైస్ వచ్చి 450 రూపీస్ ఇవి. నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి, కింద మనకి ప్యారెట్స్ వచ్చినాయి, చిలుకలు వచ్చినాయి, అలాగే పాంపామ్ బాల్స్ ఉన్న బీడ్స్ తోటి బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది ప్రైస్ వచ్చి 475 రూపీస్. నెక్స్ట్ వచ్చి మనకి ఇట్లా ఇవన్నీ కూడా సైడ్ హ్యాంగింగ్స్ చూస్తున్నాం. గుమ్మం దగ్గర చిన్నగా పూజ మందిరం ఉంటే దానికి కూడా వేసుకోవచ్చు. ఒకటి లెంత్ తక్కువ ఉందండి, ఒకటి లెంత్ ఎక్కువ ఉంది, డిపెండ్స్. పూజ మందిరానికి అయితే చిన్నదైనా సరిపోతుంది. ప్రైస్ వచ్చి చిన్నది 450, పెద్దది 550. ఇదిగోండి నెక్స్ట్ మనకి ఇది కూడా ఒక హ్యాండీక్రాఫ్ట్ ఐటము, లైట్ వెయిట్ చెక్కతోటి చేసిన తోరణం అండి. చిన్న చిన్న బెల్స్ ఉన్నాయి, మధ్యలోనేమో అన్నీ కూడా చెక్కే, అదంతా కూడా లైట్ వెయిట్ చెక్కతో చేసిన తోరణము. ప్రైస్ వచ్చి 850 రూపీస్. పూజ గదులకైతే చాలా బాగుంటుంది, మెయిన్ సింహద్వారానికైనా వేసుకోవచ్చు. మా రజితకు కొత్త ఐడియా వచ్చిందండి, కింద వైపున ఇంకేదన్నా కూడా అంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బెల్కి కింద వైపున ఇలా హుక్ లాగా వచ్చింది, మనం ఇంకేదన్నా ఎక్స్ట్రా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి నెక్స్ట్ ఇది వరి కంకులతోటి అల్లిన తోరణము. ఇది యాక్చువల్గా మేము సేల్ పర్పస్ పెద్దగా దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు. మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబరు వాళ్ళు చేస్తారంట, ఒకసారి చూడమని చెప్పి స్టాక్ పంపించారు. సో దానిలో భాగంగానే లిమిటెడ్ అండి, ఒకటే మోడల్, అన్నీ సేమ్ మోడలే ఉన్నాయి. నేను ఎక్కువ దీని గురించి రీసెర్చ్ అయితే చేయలేదు. సో ప్రైస్ అయితే మాత్రం 1500 నాకు వచ్చిన దానికి అకార్డింగ్ నేను పెట్టాను. ఇది ఎవరికైనా కావాలంటే ఈ ఒక్క ఐటెంకి షిప్పింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము, అది కూడా లిమిటెడ్ స్టాకు. దీన్ని నేను ఫర్దర్గా కంటిన్యూ చేస్తానో చేయనో తెలీదు.
వాళ్ళు నాకు డిజైన్స్ ఎక్కువ సప్లై చేస్తాము అంటే అప్పుడు ఆలోచిస్తానండి. ప్రస్తుతం అయితే వాళ్ళు నాకు ఒకటే డిజైన్ ఇచ్చారు. సో దానికి అకార్డింగ్ నేను ఇదొకటే చూపిస్తున్నాను అనమాట. అదండి మరి ఈరోజు వీడియో. మీకేమనిపించినాయి? తోరణాలు నచ్చినాయా? మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఐటెం నచ్చుతుందా లేదా ఏంటనేది తెలిస్తేనే నాకు ఫర్దర్గా ఏం ఐటెం తెప్పించాలి అనేది అర్థమవుతుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.